వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. నాకు చాలా మంది అంటే శుక్రవారం ఏదున్నా సరే మంచిది, ఏది చేసినా కలిసి వస్తుందని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాము. అండ్ మనం కూడా పాజిటివ్ వైబ్స్ ని ఫీల్ అవుతూ ఉంటాము. అయితే జనరల్గా న్యూమరాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. శుక్రవారం ఆడపిల్ల పుడితే అసలు ఎలా ఉంటుంది, న్యూమరాలజీ దానికి ఏం చెప్తుంది అనేది వారి మాటలు తెలుసుకున్నాం. నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో ఫ్రైడే ఆడపిల్ల పుడితే ఎలా ఉంటుంది? చాలా చాలా అదృష్టమైన రోజు నాన్న. పర్టికులర్గా శుక్రవారం అమ్మాయి పుడితే ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీదేవే మన ఇంట్లో కాలు పెట్టినట్టు. ఈ శుక్రవారం అమ్మాయి పుట్టిన తర్వాత తల్లిదండ్రులు ఏ రేంజ్లో ఉన్న లోవర్ క్లాస్ మిడిల్ రేంజ్ మారుతుంది. ఆ బిడ్డ పెరిగే కొందికి ఆ ఇంట్లో సిరి సంపదలు పెరుగుతుంటాయి. ఎలా అంటే ఈ అమ్మాయి ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి. శుక్రవారం అధిపతి శుక్రుడు. సకల సుఖాలు, భోగాలు, ధాన్యాలు, డబ్బు, సిరి సంపద ఇచ్చేది శుక్రుడు. సో ఈ బిడ్డ కోసము తండ్రికి తల్లికి ఆస్తులు పెంచుతాడు. సో ఈ అమ్మాయి లక్కీ అంటే కారులో తిరగాలి. సో కారు కొనేలాగా తండ్రికి స్తోమత పెంచుతాడు. అంటే సో ఒక్క మాటలో చెప్పాలంటే శుక్రవారం ఆడబిడ్డ పుట్టి, అది కూడా అమృత గడియలు మార్నింగ్ 4 to 5 పుడితే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పవర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 to 7:30 పుడితే కొంచెం పవర్ తగ్గుతుంది. సో డే లైట్ వెళ్ళే కొందికి పవర్ ఆఫ్ ద ఫ్రైడే తగ్గుతుంది. కానీ 4 to 5:30 పుడితే మాత్రము హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మనీ, నేమ్, ఫేమ్ ఉంటుంది. వీళ్ళు ఏమంటే లగ్జరీ పీపుల్. బట్టలు కూడా వీళ్ళు చాలా చాలా డిఫరెంట్గా వేసుకుంటారు. 100 మందిలోనూ అట్రాక్ట్ చేసే పవర్ ఈ శుక్రవారం పుట్టిన ఆడబిడ్డలకు ఉంటుంది. సో వీళ్ళు చదువులో అంటే ఈ శుక్రవారం ఓన్లీ లక్ష్మీదేవి కాదు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి దీవెనలతో పుట్టిన వాళ్ళు శుక్రవారం పుట్టిన బిడ్డలు. సో వీళ్ళు చాలా తెలివైన వాళ్ళుగా ఉంటారు, చదువులో చాలా బాగా రాణిస్తారు. సో వీళ్ళు డాక్టర్స్ కానీ, ఇంజనీర్స్గా కానీ, లాయర్స్గా కానీ, ఎంసీఏ, ఎంబీఏ, గోల్డ్ బిజినెస్ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. ఈ ఫ్రైడే పుట్టిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ షేర్ బిజినెస్లో వీళ్ళు పెట్టింది 10 ఇంతలు పెరిగిపోతుంది. ₹1,00,000 పెడితే 10 లక్షలు, 20 లక్షలు. వీళ్ళు డబ్బులు విచ్చలవిడికి ఖర్చు పెడతారు. వీళ్ళకి ఉన్న నేచర్ ఏంటంటే ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టిన దానికి 500 తిరిగి సంపాదిస్తారు. సో వీళ్ళు చాలా జాలీగా ఉంటారు. అంటే ప్రపంచం ఉండేది ఎంజాయ్ చేయడానికే, చరిత్ర రాయడానికి పుట్టిన వాళ్ళు శుక్రవారం పర్టికులర్గా అమ్మాయిలు చరిత్ర తిరగరాస్తారు. చాలామందికి వీళ్ళు దారి చూపించే వాళ్ళుగా ఉంటారు. ప్రేమకి ప్రతిరూపంగా ఉంటారు. చాలా దయాగుణం కలిగిన వాళ్ళు ఉంటారు. ఎవరిని మోసం చేయరు. చాలా అంటే ఒక స్వచ్ఛమైన మనస్సు, స్పిరిచువల్లీ హై క్వాలిటీస్ ఉంటాయి. మన అనుకునే వాళ్ళు అంటే అందరినీ మన అనుకోరు. వీళ్ళు మన అనుకున్నారంటే వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఈ ఫ్రైడే పుట్టిన అమ్మాయి ఫస్ట్ అడుగు ఈ అమ్మాయి వేస్తుంది, సాయం చేస్తుంది, ఆదుకుంటారు. అంటే ఒక మనకు ఫ్రైడే పుట్టిన అమ్మాయి ఫ్రెండ్గా ఉండడం మన అదృష్టం. సో ఈ ఫ్రైడే పుట్టిన అమ్మాయి చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి నాన్న. అంటే కొన్ని పనులు చేస్తే కొన్ని అంటే ఇప్పుడు అమ్మాయి ఏ పనులు చేయకూడదు అంటారు? సో శుక్రవారం పూట బూజులు దులపకూడదు, జుట్టు విరబోసుకొని పనుకోకూడదు, ప్లాస్టిక్ గాజులు మిగతా రోజులు వేసుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ శుక్రవారం మట్టి గాజులు కానీ బంగారు గాజులు కానీ వేసుకోవాలి. ప్లాస్టిక్ వేసుకోకూడదు ఫ్రైడే. లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. మనము లక్ష్మీదేవిలాగా రెడీ అవ్వాలి. నీట్గా స్నానం చేసి దేవుడికి మంచి మనసుతో దండం పెట్టుకొని జుట్టు అల్లుకొని, అంటే ఇట్స్ డు నాట్ బి ఓపెన్. తర్వాత ఫ్రైడే పుట్టిన అమ్మాయిలు ఏడవకూడదు ఫ్రైడే రోజు. ఆ ఇంటికే మంచిది కాదు. సో సాయంత్రం పూట గోల్డ్ గిల్లుకోకూడదు, ఫ్రైడే అంతా గిల్లుకోకూడదు. ఫ్రైడే ఎక్కువ నెగిటివ్ ఉంటుంది. పక్కింటి వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు పాలు, పెరుగు, చింతపండు, ఉప్పు అడిగితే ఇవ్వకూడదు, ఖచ్చితంగా ఇవ్వకూడదు. అండ్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి ఏదైనా నెగిటివ్ ఉందంటే నిద్రపోయేటప్పుడు ఫ్రైడే అన్ని రూముల మూలలో ఉప్పు చిన్న ప్యాకెట్లో కట్టి అన్ని రూమ్స్లో నైట్లో పక్కన పెట్టేసి నిద్రపోయి మార్నింగ్ శనివారం పూట ఈ ఉప్పుని తీసుకెళ్ళి దూరంగా పాడేయడం ద్వారా ఇంట్లో ఉన్న నెగిటివ్ వైబ్రేషన్స్ని మనం తీసేస్తాం. ఓకే, వీళ్ళకి న్యూమరాలజీ పరంగా నెగటివ్ లెటర్స్ ఏముంటాయి, నంబర్స్ ఏముంటాయి? సో నెగిటివ్ నంబర్ వచ్చి 3, 12, 21, 30. ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు చేయకూడదు. ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళ పేరు 3 లెటర్స్లో ఉండకూడదు. లైక్ ఉమా, లైక్ సాయి, ఇలా ఉండకూడదు. వీళ్ళ పేరు 6 అక్షరాల్లో ఉంటే అష్ట ఐశ్వర్యం. ఎందుకంటే వీళ్ళు ప్రపంచంలోని అన్ని సుఖాలు చూడడానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు.
రేపన్నది లేనట్టు జీవించేవాళ్ళు. దే లైక్ టు ట్రావెల్, దే ఆర్ వెరీ వెరీ లగ్జరీ పీపుల్. కారు అంటే 2-3 కార్లు కొనే రకం. సో వీళ్ళకి దేవుడు ఏం చేస్తాడు, ఇస్తూనే ఉంటాడు. రియల్ ఎస్టేట్లో కానీ, షేర్స్లో కానీ, కంపెనీస్, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, వీళ్ళు సీఏలుగా బాగా రాణిస్తారు, లాయర్స్గా బాగా రాణిస్తారు. అంటే వీళ్ళు నిజాన్నే మాట్లాడతారు అండ్ వీళ్ళు నిజాన్ని గెలిపించుకోవడానికి ఎంత దూరమైనా పోరాడగలరు. సో ఆ పవర్లో వీళ్ళు లాయర్స్, జడ్జెస్, కవిలుగా, సినిమా ఫీల్డ్లో కూడా ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు విశేషంగా రాణిస్తారు. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి నెగిటివ్ అంటే కొంచెము పింక్, పర్పుల్, వైలెట్ కలర్స్ అవాయిడ్ చేయడం, ఎక్కువ బ్లూ, ఎల్లో, గ్రీన్ ధరించడం, పచ్చ వేసుకుంటే జాతి పచ్చ వీళ్ళ శక్తి 100 పెరిగి. చాలామంది స్టోన్ మాకు ఇంట్రెస్ట్ లేదు. ఆ స్టోన్ పవర్ మనం ఫీల్ అయ్యామంటే మనకి ఎంత అదృష్టం. అంటే బ్లాక్స్, అడ్డంకులన్నీ కూడా ఈ ఫ్రైడే పుట్టే వాళ్ళకి పచ్చ వేసుకుంటే తొలగిపోతాయి. సో వీళ్ళు ఫ్రైడే పుట్టిన వాళ్ళు, 3లో పుట్టిన వాళ్ళు మ్యారేజ్ చేసుకోకూడదు. అదేవిధంగా లెటర్ CLSతో మ్యారేజ్ చేసుకోకూడదు. ఎక్కువ U లెటర్, V లెటర్, W లెటర్తో రిలేషన్స్ బాగుంటాయి. నెక్స్ట్ D లెటర్, M లెటర్ రిలేషన్స్ బాగుంటాయి. సో ఫ్రైడేకి లక్కీ నంబర్ 6 అంటేనే శుక్రుడు, సకల సుఖాలు, ఆనందాలు. అసలు ఆరున పుట్టిన, శుక్రవారం పుట్టిన ఆ బిడ్డ అదృష్టవంతుడు. మన ఇంటికి లక్ష్మీదేవి వచ్చినట్టే ఫ్రైడే అమ్మాయి పుడితే. సో నేను చెప్పిన ఈ నెగిటివ్స్ పక్కన పెట్టేసి మంచి పేరు పెట్టుకొని లెటర్ Uతో Vతో పెట్టుకుంటే ఫ్రైడే పుట్టిన వాళ్ళకి తిరుగు ఉండదు సార్, అమ్మాయి కానీ అబ్బాయి కానీ. పర్టికులర్ అమ్మాయిల గురించి చెప్తున్నాం కాబట్టి. సో చాలామంది అడుగుతున్నారు సార్ నన్ను, సార్ ఫ్రైడే అమ్మాయి పుట్టింది, ఫ్రైడే పెళ్లి చేయొచ్చా, ఫ్రైడే అత్తగారింటికి పంపించచ్చా, మరి మా లక్ష్మీదేవిని మనం పంపించేసినట్టు కదా, ముహూర్తం ఫ్రైడేనే ఉంది అని. సో ఇలాంటిది 2 మనకు ప్రధానికి సొల్యూషన్స్ ఉంటాయి. సో అమ్మాయిని మనం ఫ్రైడే అత్తగారిని పంపిస్తున్నప్పుడు గడప మీద బంగారు పెట్టి పాప బయటికి ఎలా వెళ్తుంటే ఆ బంగారు మనం లోపలికి తీసుకుంటే లక్ష్మీదేవి అందరూ ఉండిపోయినట్టు. లేదా పాప ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు గడప నుంచి బియ్యం వెనక్కి, అంటే సంపద వెనక్కి వేసేస్తే మీ సంపద నేను తీసుకొని పోవడం లేదు, మీ సంపద మీకే ఇచ్చేస్తున్నాను అని. చాలామందికి డౌట్ ఉంది, ఫ్రైడే అమ్మాయి పుట్టింది, నేను బాగుపడ్డాను, ఫ్రైడే సంబంధం డేట్, మ్యారేజ్ డేట్ ఎట్లా? చాలామంది నాకు వాట్సాప్ పెడుతున్నారు. సో ఈరోజు మీ అందరి తరపున దానికి మంచి రెమెడీ. ఎస్, ఎందుకంటే న్యూమరాలజీ అంటే మనం ఓన్లీ నేమ్ కరెక్షన్సే కాదు, చాలా పరిష్కారాలు. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు లక్ష్మీదేవిని పూజ చేసుకోవడం, మంచిగా లలితా సహస్రనామాలు వినడం, ఇది చేయడం వల్ల నెగిటివ్ వైబ్స్ పోతాయి. ఇన్ని చేసినా కూడా నెగిటివ్ ఉంది. ఫ్రైడే పుట్టినవాడు ఎక్కడో ఉండాలి, ఎంత బీద ఇంట్లో పుట్టినా కూడా గొప్ప స్టేజ్కి వెళ్ళాలి. నేను వెళ్ళలేకపోతున్నాను, డబ్బులు మీరు లక్షలు అంటున్నారు, నాకు రూపాయలు కూడా లేవు, ఇబ్బందుల్లో ఉన్నాను అంటే పేరులో రాంగ్ వైబ్రేషన్, మీ డెవలప్మెంట్ ఆపేస్తుంది. సో నేనున్నాను దానికి, నేను ఆ పేరులో ఒక అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు చాలామందిని చూశాను నేను. మా అమ్మగారు కూడా ఫ్రైడే పుట్టారు. సో ఆమెను నేను చూస్తూ చాలా రీసెర్చ్, చాలామంది మీద నా వైఫ్ కూడా ఫ్రైడే, నేను కూడా ఫ్రైడేనే పుట్టాను. సో ఫ్రైడే అనేది ఒక స్పెషల్ డే. దీన్ని ఇంకా స్పెషల్ చేయడానికి న్యూమరాలజీ కరెక్షన్స్ చాలా అవసరం. ఎస్. సో మీ పాజిటివ్లో ఎవ్రీడే ఫ్రైడేలా జరగాలి అని అంటే మీ నేమ్లో కనుక ఉండాలి అని అంటే ఒక రైట్ నెంబర్తో మీరు వెళ్ళాలి అనుకుంటే సంప్రదించవచ్చు. ఎనీవేస్, వెరీ గుడ్ నాలెడ్జ్ అండ్ వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మీ దగ్గర 2025లో ఏదైనా మంచి మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఎస్పెషల్లీ పిల్లలు అయితే డైరెక్ట్గా మీరు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి తీసుకొని రండి. చాలా మంచి నేమ్ సజెస్ట్ చేస్తారు. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఒక పాజిటివ్ నెంబర్తో, ఏంజిల్ నెంబర్తో ఉండేటువంటి పేర్లను మాత్రం సజెస్ట్ చేస్తారు. సో మీరు అప్రోచ్ అవ్వచ్చు. డైరెక్ట్గా మణికొండలోనే ఆఫీస్ ఉంటుంది. సార్ జనరల్గా అడుగుతున్నాను, రెగ్యులర్గా మిమ్మల్ని చిన్నపిల్లలు అయితే మీ దగ్గర తీసుకుంటారు డైరెక్ట్? అవును, డైరెక్ట్ అపాయింట్మెంటే తీసుకుంటారు, మంచి నేమ్స్ ఇస్తారు. అవునన్నా. మామూలుగా అయితే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? ఎక్కడెక్కడో ఉండే వాళ్ళు ఉంటారు. చాలా మందికి న్యూమరాలజీ మీద అంటే వాళ్ళకి తెలుసు నెగిటివ్ ఉంది, కష్టపడుతున్నాం, ఇబ్బందులు వస్తున్నాయి. అలాంటి వాళ్ళు స్క్రీన్లో కనబడే నంబర్స్ కాల్ చేసి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, మనకొండ కలవచ్చు. కొంతమందికి ప్రజెంట్ బాగున్నాము, ఫ్యూచర్లో బాగుంటామా లేదా, ఏదైనా రాంగ్ నంబర్స్ ఉన్నాయి అంటే కొంతమంది 35 తర్వాత నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. అలాంటి వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ పెడితే
మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉంటాయా ఉండవా క్లియర్గా చెప్తాను. సో మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నేను ఇచ్చే వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9133789199, 9133789199. మీ వాట్సాప్స్ చెక్ చేశాక 24 అవర్స్లో మీకు రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు లక్కీ అండి. మీ లైఫ్ అంతా కూడా ఏ ఇయర్ అన్న పట్టిందల్లా బంగారం. మీ పేరులో రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే, అంటే 60% బాగున్నా బాగాలేదని చెప్తానండి. నాకు 90 పైన బాగుండాలి. ఎందుకంటే 60 ఇయర్స్ బతకడం, 60% బాగుండడం, 60 వద్దు. దేవుడు ఇచ్చినప్పుడు 100కి 100 తీసుకోవాలి. సో మీ పేరులో ఏ రాంగ్ ఉంది, ఆ రాంగ్ వల్ల మీ లైఫ్లో ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తాయి కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నా సైడ్ నుంచి మీకు 100% మీ పేరులో ఏంజల్ నంబర్స్ ఇచ్చి మీ లైఫ్ అంతా ప్రతిరోజు పండగలాగా ఉండేలాగా గైడ్ చేస్తాను. మాత్రం 100% నేను మీకు మాట ఇవ్వగలను. ఎస్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ 2025లో కనుక మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అని ముందే తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. చిన్నపిల్లల పేర్లు మాత్రం డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకొని మణికొండలో ఆఫీస్ ఉంటుంది, మీరు అక్కడికి కలవచ్చు. లేదు కొంతమంది డైరెక్ట్గా ఎవ్రీ సండే కలవాలి అనుకున్నా కూడా మీరు అక్కడికి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఎక్కడి నుంచైనా సరే, ఈవెన్ ఫారెన్లో ఉన్నా సరే, స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదిస్తే సరిపోతుంది. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.